జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మొత్తంగా చూస్తే మన శాస్త్రవేత్తలు రికార్డు సృష్టించారు. ప్రపంచ దేశాలకు అలాగే అగ్రరాజ్యాలకు అందినటువంటి అత్యున్నతమైనటువంటి టెక్నాలజీని కనిపెట్టారనమాట. అసలు మనిషి ఊహించడానికి కూడా సాహసం చేయనటువంటి గొప్ప టెక్నాలజీలను మన యువ శాస్త్రవేత్తలు అయితే ఆవిష్కరించారు. కేవలం వీడియో గేముల్లో చూపించేటటువంటి టెక్నాలజీలను తయారు చేసి మన శాస్త్రవేత్తలు మన దేశ సత్తాను సామర్థ్యాన్ని ప్రపంచానికి తెలియజేశారు. నేను మీకు ఇంతకు ముందు కూడా చాలాసార్లు చెప్పిన, ఏ దేశమైనా సరే పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలంటే ఆ దేశంలో ఖచ్చితంగా పరిశోధనలు అయితే జరగాల. ఆ దేశంలో ఈ ల్యాబ్ ఫెసిలిటీ అనేది ఖచ్చితంగా ఉండి తీరాల. ఈ పరిశోధనాశాలల్లో పరిశోధనలు జరిపి కొత్త ఆవిష్కరణలు తీసుకొచ్చి తద్వారా ఈ టెక్నాలజీలను అభివృద్ధి చేయాలన్నమాట. అప్పుడే ఏ దేశమైనా పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుంది. ఒక్క పారిశ్రామిక రంగంలోనే కాదు, అన్ని రంగాల్లో కూడా ఆ దేశమే అభివృద్ధి చెందుతుంది. ఉదాహరణకు అమెరికాని తీసుకోండి. అమెరికాలో చెట్టుకొకటి పొట్టుకొకటి ఈ పరిశోధనాశాలన్నీ కూడా ఉంటాయి. ఈ పరిశోధనల కోసం అమెరికా ప్రతి సంవత్సరం కూడా కొన్ని వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తూ ఉంటుంది. ఒక అంచనా ప్రకారం అమెరికా గత సంవత్సరం ఈ పరిశోధనల మీదనే $20 బిలియన్ ఖర్చు చేసిందంట. అంటే మన దేశ కరెన్సీలో దాదాపుగా 1.7 లక్షల కోట్ల రూపాయలు అనమాట. మామూలు విషయం అదే. అమెరికా పరిశోధనల మీద ఇంత ఖర్చు చేస్తుంది కాబట్టి కొత్త టెక్నాలజీలను ఆవిష్కరిస్తుంది అనమాట. అలాగే కొత్త ఉత్పత్తులను తీసుకురాగలుగుతుంది. అందుకే అమెరికా ఇప్పటికి కూడా ప్రపంచంలో అగ్రరాజ్యంగా నిలుస్తూ వస్తుంది. ఇకపోతే మన మిత్ర దేశం ఇజ్రాయెల్ విషయానికి వద్దాం. ఇజ్రాయెల్ జనాభా కేవలం 1 కోటి మంది మాత్రమే. కానీ ఇజ్రాయెల్లో ఉన్నటువంటి పరిశోధనాశాలల సంఖ్య ఏకంగా 500. అంటే ఇజ్రాయెల్లో 500 ప్రపంచ స్థాయి పరిశోధనాశాలలు ఉన్నాయన్నమాట. అందుకే ఇజ్రాయెల్ కొత్త ఆవిష్కరణలు చేస్తా, కొత్త ఆయుధాలను తయారు చేస్తా ఈ కొత్త టెక్నాలజీలను అభివృద్ధి చేయగలుగుతుంది. అందుకే అతి చిన్న దేశం ఇజ్రాయెల్ అన్ని అరబ్ దేశాలకు చుక్కలు చూపిస్తుంది. అట్నే ఇక మన దేశం విషయానికి వద్దాం. అసలు మన దేశంలో పరిశోధనాశాలలు ఎక్కడున్నాయో ఎవరికి కూడా తెలియదు. ఒక్క DRDO తప్పించి అసలు మన దేశంలో ఈ ల్యాబ్లు ఎక్కడున్నాయో ఎన్ని ఉన్నాయో కూడా చాలామందికి తెలియదు. స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి 2014 వరకు ఈ పరిశోధనాశాలల మీద ఏ ప్రభుత్వం కూడా దృష్టి పెట్టాల. ఇక ఉన్నటువంటి ల్యాబ్లలో పనిచేస్తున్నటువంటి ఈ రీసెర్చ్ స్కాలర్లకు ఇచ్చేటటువంటి ఈ స్టైఫండ్ కూడా చాలా తక్కువ. అందుకే మన దేశంలో పెద్దగా శాస్త్రవేత్తలు అనేవాళ్ళు లేకుండా పోయినారు. లక్షల మంది యువ శాస్త్రవేత్తలు ఈ అమెరికాకు, ఆస్ట్రేలియాకు, జర్మనీకు అలాంటి దేశాలకన్నిటి కూడా వెళ్ళిపోయినారు. అందుకే 2014లో మన నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ల్యాబ్ ఫెసిలిటీల పైన దృష్టి పెట్టింది. మన స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటిగా ఈ ల్యాబ్ ఫెసిలిటీల మీద దృష్టి పెట్టింది మన నరేంద్ర మోడీ ప్రభుత్వమే. ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత మన నరేంద్ర మోడీ ప్రభుత్వం 39,000 కోట్ల రూపాయలతో 40 అధునాతనమైనటువంటి పరిశోధనాశాలను నిర్మించింది. అంతేకాకుండా మన IITలలో ఉన్నటువంటి ల్యాబ్ ఫెసిలిటీలను 3 రెట్లు పెంచారు. వీటితో పాటుగా ఈ పరిశోధనాశాలలో పనిచేసేటటువంటి ఈ రీసెర్చ్ స్కాలర్ల జీతాన్ని ఏకంగా 5 రెట్లు పెంచారు. ఎంత? 5 రెట్లు. ఇంతకు ముందు ఈ రీసెర్చ్ స్కాలర్స్ ఇచ్చేటటువంటి స్టైఫండ్ 25,000 ఉంటే ఇప్పుడు దాన్ని 75,000 నుంచి 1.5 లక్షలకు పెంచారనమాట. ఇక ఈ రీసెర్చ్ స్కాలర్స్ కు ఏది కావాలంటే అది సమకూర్చడం ప్రారంభించారు. అందుకే ఈ మధ్య కాలంలో మన దేశంలో కొత్త ఆవిష్కరణలన్నీ కూడా వెలుగు చూస్తున్నాయి. కొత్త టెక్నాలజీలను మనమే అభివృద్ధి చేసుకోగలుగుతున్నాం. ఈ క్రమంలోనే ఇప్పుడు మన యువ శాస్త్రవేత్తలు కొత్త అద్భుతాన్ని అయితే ఆవిష్కరించారు. అందులో ఒకటి రన్వే అవసరం లేకుండా విమానాలను టేక్ ఆఫ్ అలాగే ల్యాండింగ్ చేసేటటువంటి కొత్త టెక్నాలజీ అనమాట. అసలు ఊహించడానికే కష్టంగా ఉన్నది. అసలు ఊహకే అందడంలే. అదే చెప్పేది. ఏదో మన వీడియో గేమ్లో వాటిలో చూస్తూ ఉంటాం. ఇప్పుడు మీరు కూడా చూసే ఉంటారు. ఇప్పుడు విమానం అనేది టేక్ ఆఫ్ అవ్వాలన్నా ల్యాండ్ అవ్వాలన్నా కూడా ఇప్పుడు ల్యాండ్ అవుతుంది. ఒకసారి టక్ మని వచ్చి అట్లా ఆగిపోదు కదా. ఏది కదా బస్సు కదా బ్రేక్ కొట్టింట అది వచ్చి అట్లా క్రమేపీ స్లోగా అయిపోతుంది. లేదా టేక్ ఆఫ్ అవ్వాలంటే పోవడం అటు పైకి ఎగురుతుంది. అట్లాంటిది ఉన్నట్టుండి అట్టే దిగడం ఏంది, అట్టే లేడి ఏంది, అసలు ఊహకే అందడం లేదా. ఇది నిజమా అనిపిస్తుంది నా మనసుకైతే. విమానాలు టేక్ ఆఫ్ అవ్వడానికి అలాగే ల్యాండ్ అవ్వడానికి ఈ రన్వే అనేది అవసరం అనమాట. రన్వే లేకుండా విమానం ల్యాండ్ అవ్వదు. రన్వే లేకుండా ల్యాండ్ అయ్యే విమానం ఎందుకు లేదని చెప్పేసి కొందరు ఆలోచన చేస్తూ ఉండొచ్చు. ఈ సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో డ్రోన్లు, హెలికాప్టర్లు లేదా ఈ గ్రహాంతర అంతరిక్ష నౌకలు వంటి విమానాలను మనం ఎందుకు తయారు చేయలేమని చెప్పేసి కొంతమంది ఆలోచన చేస్తూ ఉండొచ్చు. మన భారతీయ శాస్త్రవేత్తలు ఈ ప్రశ్నలకు అలాగే ఆందోళనలకు సమాధానం అయితే ఇస్తున్నారు.
ఐఐటి మద్రాసుకు చెందినటువంటి ఒక బృందం విమానం నేరుగా సజావుగా ల్యాండ్ అయ్యేలా చేసేటటువంటి సాంకేతికతను అయితే కనిపెట్టిందనమాట. ప్రపంచంలోని కొన్ని దేశాలు మాత్రమే ఈ సాంకేతికతను కనిపెట్టడంలో పాల్పంచుకున్నాయి. ఇప్పుడు భారతదేశం కూడా ఈ జాబితాలో చేరడం గర్వకారణం అనమాట. ఐఐటి మద్రాసుకు చెందినటువంటి బృందం విమానం నేరుగా ల్యాండ్ అయ్యేలా హైబ్రిడ్ రాకెట్ థ్రస్టర్ వర్చువల్ సిమ్యులేషన్ టెక్నాలజీని అనుసంధానించిందనమాట. దీనికి సంక్లిష్టమైనటువంటి ఇంజనీరింగ్ టెక్నాలజీ అవసరం అనమాట. ఇక్కడ విమానం లేదా ఈ వైమానిక వాహనం దిగుతున్నప్పుడు ఎంత నెమ్మదిస్తుంది, ఎంత సజావుగా ల్యాండ్ అవుతుంది అనేది ముఖ్యం అనమాట. ప్రపంచవ్యాప్తంగా ఇంజనీర్లు శాస్త్రవేత్తలు దీన్ని సాధించడానికి చాలా కష్టాలు పడుతున్నారు. ఈ సందర్భంగా మన భారతీయ శాస్త్రవేత్తలు దీన్ని సాధించడం మన గర్వకారణం అనమాట. మామూలు విషయం కాదు కదా ఇది. ఇప్పుడు నేరుగా టేక్ ఆఫ్ అలాగే ల్యాండ్ చేయగల ఈ ఫ్లయింగ్ ట్యాక్సీలు కనుగొన్నారనమాట. అయితే వాటి సాంకేతికత చాలా సంక్లిష్టమైందనమాట. దాన్ని నిర్మించడం కూడా కష్టం. ఈ క్రమంలో ఐఐటి మద్రాసు బృందం ఒక వినూత్న పద్ధతిని అనుసరించడంలో ఖచ్చితంగా విజయం సాధించింది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఈ బృందం వాళ్ళు చేసినటువంటి ప్రయోగాన్ని ఒక అంతర్జాతీయ జర్నల్లో ప్రచురించారు. అంటే ఇప్పుడిప్పుడే మన శాస్త్రవేత్తలు అద్భుతాలను ఆవిష్కరిస్తారు, మన దేశం యొక్క సత్తాను ప్రపంచానికి తెలియజేస్తారు. అది విషయం. అదే చెప్పేది. పాలించే నాయకుడు సమర్థుడైతే అందరూ కూడా అట్టే ఉంటారు. ఇలాంటివన్నీ కూడా మనం ఎన్నో చూస్తూ ఉంటాం. అది విషయం. మోడీ ఏం చేస్తామంటే ఏం చెప్పాలా? ఇది చూడండి ఒకసారి, ఒకటా రెండా, కొన్ని వందలు కాదు వేలు లక్షల్లో ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఏ రంగం తీసుకున్నా కూడా అభివృద్ధి చెందుతుంది. కానీ కొంతమంది మాత్రం ఇంకా రాజకీయంలోనే ఉన్నారు. అది ఏం చేద్దాం, వాళ్ళ కర్మకు ఇంకేదో బానిస బతుకులు అని చెప్పి వదిలేసేయాలి. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.